బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మెగా డిఎస్సి నిర్వహణపై వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేష్ కలిసి దీనిని ఒక డార్క్ ఆపరేషన్ గా మార్చారని, ఫలితంగా లక్షలాది మంది అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారని మండిపడ్డారు. 16,000 డిఎస్సి పోస్టుల భర్తీలో పారదర్శకతకు పాతరేసి ప్రతి వ్యవస్థీకృత నిబంధనను గాలి కుదిలేశారని ధ్వజమెత్తారు. రిక్రూట్మెంట్ ను డబ్బులు దండకుండానే కుంభకోణంగా మార్చారని, ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణలో కుట్ర జరిగిందని, ఈ మల్టీ లేయర్ స్కామ్ పై తక్షణమే సిబిఐ దర్యాప్తు జరగాలని జగన్ డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మెగా డిఎస్సి నిర్వహణపై వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేష్ కలిసి దీనిని ఒక డార్క్ ఆపరేషన్ గా మార్చారని, ఫలితంగా లక్షలాది మంది అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారని మండిపడ్డారు. 16,000 డిఎస్సి పోస్టుల భర్తీలో పారదర్శకతకు పాతరేసి ప్రతి వ్యవస్థీకృత నిబంధనను గాలి కుదిలేశారని ధ్వజమెత్తారు. రిక్రూట్మెంట్ ను డబ్బులు దండుకునే కుంభకోణంగా మార్చారని, ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణలో కుట్ర జరిగిందని, ఈ మల్టీ లేయర్ స్కామ్ పై తక్షణమే సిబిఐ దర్యాప్తు జరగాలని జగన్ డిమాండ్ చేశారు.